హాయ్ మైండ్ మంత్ర వ్యూవర్స్, అందరు ఎలా ఉన్నారు? సూపర్, థ్యాంక్ యూ యూనివర్స్. ఇప్పుడు ఏంటంటే మనము చాలామంది చూసుకున్నట్టయితే దేవుడు పూజలు విధానం అక్కడికే వస్తాం. ఒక ముస్లిం చదువుతాడు ఖురాన్, ఒక క్రైస్తవుడు చదువుతాడు బైబిల్, ఒక హిందువు చదువుతాడు భగవద్గీత. కానీ ఈ మూడుని అనుసరించి వచ్చిందే మన విశ్వదర్శన శాస్త్రం. అంటే ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే దీనికి ఒక నా చావు నా పుట్టుక, బైబిల్లో కూడా అదే చెప్పారు. అల్లాకు చావు లేదు, పుట్టించేవాడు. పుట్టించేవాడు కానీ పుట్టేవాడు కాదు, చంపేవాడు కానీ చచ్చేవాడు కాదు, పిల్లల్ని పుట్టించేవాడు కానీ ఆయనకు పిల్లలు లేరు. అంటే ఇవన్నీ చెప్పడానికి ఎలా ఉన్నదని అంటే ఈ యొక్క సారాంశాన్ని ఆధారంగా మనం బేస్ చేసుకొని చెప్పడం జరుగుతుంది. అంటే ఇది ఎక్కడి నుంచి వస్తుందంటే ఈ అనంతమైన ఈ ప్రకృతి ఒక రూపం దాల్చినప్పుడు, ఈ అనంతమైన ఈ విశ్వంలో ఒక్కొక్కటి మనము అవగాహన చేసుకున్నప్పుడు, మన ఇన్నర్ మైండ్లో మనకంటూ మనము దాన్ని ఎప్పుడైతే ఆ పట్టుని మనం పెట్టుకున్నప్పుడు మనకు అన్నీ అవగతం అవుతుంది. లోపలికి వెళ్తూ ఒక శూన్యమైన అనంతమైన ఒక శక్తిని ఆవగించేంత రూపంలో ఉంటుంది. అంటే ఆవగించేంత రూపంలో నీకు ఇక్కడ మెరుస్తున్నట్టుగా అనిపిస్తుంది. అదే థర్డ్ ఐ అని చెప్పారు. అండ్ మన యోగులు మునులు ఋషులు చేసేది అదే. భగవంతుల్లో అయినా దేవుళ్ళు చేసేది, జీసస్ క్రైస్తు చేసింది కూడా అదే. దాన్ని ఎప్పుడైనా పట్టుకొని నువ్వు ముందుకెళ్ళావు అనుకో, అదే మన విశ్వం. అంటే విశ్వం ఎక్కడనో లేదు, నీ భ్రూమధ్యమున ఉన్నది. అంటే నీ త్రాడై రూపంలో ఉన్నది, నీ సుప్త చైతన్యాత్మలో ఉన్నది, అంటే నీ యొక్క సబ్కాన్షియస్ మైండ్లో ఉన్నది. అంటే అణువణువు దేవుడే, అణువణువు దైవత్వమే, అణువణువు ప్రకాశించడమే. దీన్ని మన ఖురాన్లో చెప్పారు, భగవద్గీతలో చెప్పారు, అండ్ బైబిల్లో కూడా చెప్పారు. ఆయన జీసస్ క్రైస్తు ఏం చెప్పారంటే అడుగుడి ఇవ్వబడును అని అన్నాడు. ఆయన వేలు అలా పైకి చూపించి అడుగుడి ఇవ్వబడును అని అన్నాడు. వీళ్ళందరూ వెళ్ళి ఈయనను అడగడం మొదలుపెట్టారు. ఆయన అక్కడే అడిగాడు, మిమ్మల్ని అక్కడే అడుగుమని చెప్పాడు. అదే మన బైబిల్ యొక్క సారాంశం. భగవద్గీతలో నేను ఎక్కడ లేను అర్జున, ఈ అనంతమైన ఈ విశ్వంలో నేను ఈ చరాచర జగత్తులో మొత్తం నేనే ఉన్నాను అనేసి కృష్ణుడు చెప్పడం జరిగింది. సో ఇవన్నిటినీ ఆధారంగా తీసుకొని ఉంటే అంతకు మించి అనంతమైన శక్తి ఇంకొకటి ఉన్నది. అదే మన విశ్వదర్శన శాస్త్రం, మైండ్ సెట్, మైండ్ మంత్రం. థ్యాంక్ యూ యూనివర్స్. మన సబ్జెక్టు డైలీ వస్తుంది. డైలీ ఫాలో అయ్యేవారు ఖచ్చితంగా కృతజ్ఞతలు చెప్పాలి. దేనికి కృతజ్ఞతలు చెప్పాలి అనేది మీకు